రెగ్యులర్గా వచ్చారు, మీరు చెక్ చేయించుకున్నారు, ఏమి ఇబ్బంది ఏం లేదు. ఓకే, జస్ట్ రెగ్యులర్ చెకప్కి వచ్చామండి, చాలా రోజులు అయిందని వచ్చారు. బీపీ అన్ఎక్స్పెక్టెడ్లీ మీకు 140/90 ఆర్ 140/80 ఉంది. అండ్ ఇందాక అన్నట్టు ఆ వాల్యూకి ఏంటి అంటే బీపీ జస్ట్ మన పక్కనే ఉంది, ఎనీ టైం లోపలికి రావచ్చు మనలోకి అని. అట్లాంటి వాళ్ళు ఏంటంటే దీన్ని ప్రీ హైపర్ టెన్షన్ అంటాం. అంటే హైపర్ టెన్షన్ యాజ్ సచ్ స్టార్ట్ కాలేదు, బట్ దీన్ని మనం ప్రీ హైపర్ టెన్షన్ అంటాం అనమాట. సో ఈ ప్రీ హైపర్ టెన్షన్ పేషెంట్స్ మటుకు కొంచెం వాళ్ళు కనుక మంచి జాగ్రత్తలు అవి తీసుకుంటే కొంచెం బీపీ పెరగకుండా మనము ఆపచ్చు అనమాట వాళ్ళు. అంటే లైక్ ఎట్లా అంటే కొంచెము ఫిజికల్ యాక్టివిటీ ఉందా లేదా అని. ఫిజికల్ యాక్టివిటీ రోజు చేయమని చెప్పాలి. అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్, బ్రిస్క్ వాకింగ్ కానీ ఏదన్నా ఒక హాఫ్ అన్ అవర్ కూడా తగ్గకుండా, వారంలో ఒక 5 రోజులైనా తగ్గకుండా మనం వాళ్ళని వాకింగ్ అవి చేస్తూ ఉండమని చెప్పాలి. దాని తర్వాత సాల్ట్, అంటే వేరే ఫుడ్ రిస్ట్రిక్షన్స్ కూడా పాటించాలి. దాంతోపాటు ఇంపార్టెంట్లీ సాల్ట్ ఈజ్ ఏంటంటే మనకి అది ఒక ఎనిమి అంతే. ఎప్పుడు ఎన్ని జరిగినా కానీ, ఎన్ని రోజులు మారినా కానీ సాల్ట్ బీపీ డైరెక్ట్లీ రిలేషన్లో ఉంటాయి ఇప్పుడు. సో సాల్ట్ ఎక్కువ అయితే బీపీ కూడా పెరిగిపోతూ ఉంటుంది మనకి. సో కాబట్టి సాల్ట్ వాళ్ళు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది అన్నమాట. అవి చేసుకుంటూ వాళ్ళు ఇటువంటి వాళ్ళు రెగ్యులర్గా వీక్లీ వన్స్ ట్వైస్ ఆర్ లేకపోతే కుదిరినప్పుడు ఇంట్లో అయినా ఎలక్ట్రానిక్ మెషిన్ పెట్టుకుని అయినా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎనీ టైమ్ మనకి బీపీ పెరిగినట్టు అనిపిస్తే మటుకు వితౌట్ ఎనీ డిలే, అంటే ఏమాత్రం లేట్ చేయకుండా వచ్చి డాక్టర్ దగ్గర చూపించుకోవాలి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.